హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక చిన్న కథ చెప్పుకుందాము. మనల్ని ఎవరు కాపాడుతారో చివరికని దాని గురించి చిన్న విషయం మాట్లాడుకుందాం. నేను రైలు ప్రయాణంలో ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న బోగీలో నా సీటు కింద కాళ్ళ దగ్గర ఒక పాత నలిగిపోయిన పర్స్ అనేది ఒకటి కనిపించింది. దానిని పైకి తీశాను. అందులో కొద్దిపాటి నోట్లు, ఒక కృష్ణుడి ఫోటో తప్ప ఏమీ లేవు. ఎవరితో తెలిపే ఆనమాలు కూడా ఏమీ లేవు. ఎలా తిరిగివ్వడం అనుకుంటూ ఈ పర్సు ఎవరిదండి అంటూ అడిగా. అక్కడ ఆ బోగీలో ఉన్న వాళ్ళు అందరూ పర్సు కేసి చూశారు. తమ చేతులైతే తడుముకున్నారు. ఇంతలో పక్క బర్తులో కూర్చుని భగవద్గీత చదువుతున్న ఒక పెద్ద ఆయన నెమ్మదిగా వచ్చి, అది నా పర్సు అని చెప్పాడు. మీ పర్సు అని నమ్మకం ఏమిటి? ఏదైనా ఆన్మాలు ఉంటే చెప్పండి అన్నాను. అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండి అన్నాడు పెద్ద ఆయన. ఆ ఒక్క ఆన్మాలు చెబితే ఎలాగండి? ఇంకా ఏదైనా చెప్పండి, మీ ఫోటో పెట్టుకోవచ్చుగా అని అడిగాను. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పిన సమాధానం మన అందరికీ కూడా జీవితంలో ఒక పాఠమే. బాబు, అది చిన్నప్పుడు మా నాన్న నాకు ఇచ్చిన పర్సు. అప్పుడు నాకు మా అమ్మ నాన్నలు అంటే చాలా ఇష్టం. అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను. కాలం గడిచే కొలది నేను చాలా అందంగా తయారయ్యాను అని, చాలా అందంగా ఉన్నాను అని అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు మా తల్లిదండ్రుల ఫోటోలు తీసి నా ఫోటో పర్సులో పెట్టుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చి పెళ్ళయింది. నా భార్య చాలా అందంగా కనిపించింది. నాకు ఆమె అంటే చాలా ప్రేమ కలిగింది. అప్పుడు నా ఫోటో తీసి ఆమె ఫోటో పర్సులో పెట్టుకునేవాడిని. ఇంకో 2 సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు విపరీతమైన ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోటే లోకం, వాడే నా లోకం అన్నట్లుగా గడిపేవాడిని. వాడి భుజాలు మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునేవాడిని. వాడే నా లోకం. అప్పుడు పర్సులోను వాడి ఫోటో పెట్టుకునేవాడిని. వాడు ఇప్పుడైతే అమెరికాలో ఉన్నాడు. నా భార్య అయితే 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకు కూడా నన్ను మరిచిపోయాడు. ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు నాకు భయమేస్తూ ఉంటుంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా నా భయం పోగొట్టుకోవడానికి కృష్ణుడి ఫోటో పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయనే నాకు తోడు. నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు. నా విచారానికి ఆయన ఓదార్స్తాడు. నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో చిన్నప్పుడే పెట్టుకోవాల్సిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతోటే గడుపుతున్నాను. నేను భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి, ఆనందం కలుగుతూ ఉంటాయి. చిన్నతనం నుంచి నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప శాశ్వతమైన పరమసత్యం ఈ భగవద్గీత అనే నిజాన్నే విస్మరించాను. జీవితం పూర్తిగా గడిచిపోయిన తర్వాత ఈ బ్రహ్మ విద్యపై శ్రద్ధ కలిగినందుకు సంతోషించాలో, కనీసం 100కి 90 మందికి పైగా ఇప్పటికీ దేవునిపై ఉవాచ శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియటలేదు అన్నాడు ఆ పెద్ద ఆయన. ఆయన మాటల్లో ఆవేదన, ఆయన కళ్ళల్లో నీటి చెమ్మ లీలగా కనిపించాయి. నేను మాట్లాడకుండా పర్స్ అయితే ఆయనకు ఇచ్చేశాను. ఇదండి చిన్న కథ భగవంతుడి గురించి. మీ జీవితం అంతా కూడా ఆ కృష్ణుడికి అర్పిస్తే ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.